సెట్స్ మీద ఉన్న సినిమాల కన్నా ఆ తర్వాత చేయబోయే సినిమా కాన్సెప్ట్ మీదే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు రామ్ చరణ్ గురించి ట్రెండ్ అవుతున్న విషయాన్ని జాగ్రత్తగా గమనించిన వారికి ఎవ్వరికైనా ఈ విషయమే అర్థమవుతుంది. సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ ని పక్కన పెట్టి ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెంచేస్తున్నారు అని. RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో చరణ్ ని చూసిన వారందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. ఎక్కడా సెంటీమీటర్ కూడా తేడా లేకుండా పర్ఫెక్ట్ టైలర్ మేడ్ క్యారెక్టర్ అన్నట్టు పోర్ట్రే చేశారని ప్రశంసలు కురిపించారు. సెమీ ఫిక్షనల్ క్యారెక్టర్ గా RRR లో చరణ్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దారు జక్కన్న. ఇప్పుడు అలాంటిదే ఇంకాస్త కొత్తగా ట్రై చేయబోతున్నారు చెర్రీ అంటూ వార్తలు గుప్పమంటున్నాయి. ఇప్పుడు కొత్తగా స్ప్రెడ్ అవుతున్న వార్తలు కాకపోయినా గతేడాది ఒకసారి వెలుగులోకొచ్చిన మాటే అయినా మరోసారి మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ఈ న్యూస్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కోసం చెర్రీ చేయబోయే సినిమా గురించే ఈ మాటలన్నీ. బుచ్చిబాబు డైరెక్షన్ లో చరణ్ ఓ స్పోర్ట్స్ డ్రామాలో యాక్ట్ చేస్తారనే మాట ఎప్పటినుంచో ఉంది. అయితే ఆ సినిమా ప్రముఖ రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తారు అన్నది తాజాగా స్ప్రెడ్ అవుతున్న మాట. సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుందనే మాట కూడా ఈ వైరల్ టాక్ కి ఊతమిస్తోంది. లైఫ్ లో ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని ట్రై చేయాలని కసిగా ఉండే చరణ్ ఈ బయోపిక్ కి ఓకే చెప్పుంటారంటూ సంబరపడుతున్నారు మెగా ఫ్యాన్స్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాదిలోనే సినిమాని థియేటర్స్ లోకి తీసుకొస్తారు. ఇందులో చరణ్ సరికొత్తగా కనిపిస్తారని, శంకర్ మార్క్ ఉంటూనే చరణ్ కి స్పెషల్ ఇమేజ్ తెచ్చిపెట్టే సినిమా అవుతుందని అంటున్నారు మేకర్స్. రమణగాడు మాస్ మానియా ఎలా ఉంటుందో ఫెస్టివ్ సీజన్ లో సంక్రాంతికి టేస్ట్ చేసేశారు జనాలు. ఇంకో 3 ఏళ్ల దాకా బాబు సినిమా లేనట్టేనని మానసికంగా ఫిక్స్ అయిపోయారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో జక్కన్న మోగించబోయే మోత గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో సందడిగా మాట్లాడుకుంటున్నారు అభిమానులు. దమ్ మసాలా బిర్యానీని గుంటూరు కారంతో దట్టించి రుచి చూపించి వారేవా అనిపించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ మూవీ మెరుపులు మర్చిపోకముందే జక్కన్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ మొదలైంది. రాజమౌళి డైరెక్టోరియల్ మూవీ కోసం ఇటీవల షార్ట్ టైం ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నారు సూపర్ స్టార్. అందుకోసం జర్మనీకి వెళ్ళొచ్చారు సిల్వర్ స్క్రీన్ రమణ. ట్రిప్ నుండి రిటర్న్ అయిన మహేష్ లుక్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్. లాంగ్ హెయిర్, మంచి బియర్డ్ తో అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ, లుక్ అదిరిందంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఫుల్లీ లోడెడ్ గన్ ఈజ్ రెడీ అని మొదలు కాబోయే ప్రాజెక్ట్ కోసం ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇండియన్ సినిమాలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇదే, ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు కూడా జనాలను ఊరిస్తున్నాయి. హాలీవుడ్ రేంజ్ లో పలువురు టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేస్తారనే టాక్ ఆల్రెడీ ఉంది. ఉగాది నుండి ప్రాజెక్టు పనులు మరింత ఊపందుకుంటాయన్నది గట్టిగా వినిపిస్తున్నమాట. మా హీరో స్క్రీన్ స్పేస్ ఎంత? మీ హీరో తెర మీద ఎన్ని నిమిషాలు కనిపించారు? ఇప్పుడు సినిమా సర్కిల్స్ లో ఇదో కొత్త తరహా డిస్కషన్. పవన్ కళ్యాణ్ సినిమాలతో మొదలైన ఈ డిస్కషన్ సలార్ చూశాక కంటిన్యూ అయింది. ఫ్యూచర్ లో ఈ చర్చల్లో కనిపించబోయే సినిమాలేంటి? లెట్స్ వాచ్. ఓవైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలు. ఈ వర్క్ షీట్ బ్యాలెన్స్ కావాలంటే కాల్ షీట్ పంపకాలు కరెక్ట్గా ఉండాలి. అలా ప్లాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్య చేసిన సినిమాల్లో స్క్రీన్ స్పేస్ కాస్త తగ్గినా పర్వాలేదనుకున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, రీసెంట్ సినిమా బ్రోలోనూ అలానే కనిపించారు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఓజీలో పవర్ స్టార్ క్యారెక్టర్ నిడివి ఎంత ఉండవచ్చు అనే దాని మీద ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా విషయంలోనే కాదు, ప్రభాస్ విషయంలోనూ ఈ మాటే మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. నా కెరీర్లో అత్యంత కంఫర్ట్గా అనిపించిన డైరెక్టర్ వివి వినాయక్. ఆయన్ని మించేలా నన్ను గొప్పగా చూసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభాస్. సలార్ సినిమా చూసిన వాళ్లు ప్రశాంత్ ని డార్లింగ్ పొగడటంలో తప్పేమీ లేదన్నారు. స్క్రీన్ మీద పట్టుమని 10 డైలాగులు కూడా డార్లింగ్ కి లేవన్నది సలార్ విషయంలో ప్రధానంగా వినిపించిన కంప్లైంట్. సలార్ ఫస్ట్ పార్ట్ లో ఎన్విరాన్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కే ఎక్కువ టైం తీసుకున్నారు ప్రశాంత్ నీల్. మరి అమితాబ్, కమల్ హాసన్ లాంటి హేమాహేమీలున్న కల్కి విషయంలోనూ ఇలాంటి కంప్లైంటే మళ్లీ వినిపిస్తుందా? లేకుంటే డైనోసార్ ఆర్టిస్ట్ కి నాగశ్విన్ క్రియేట్ చేసిన స్క్రీన్ స్పేస్ భారీగా ఉంటుందా? స్క్రీన్ స్పేస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దేవర విషయాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. దేవర కూడా 2 పార్టులుగా విడుదల కానుంది. నార్త్ నుండి సైఫ్, జాన్వి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు. భయం అన్నదెరగని వాళ్లకు భయం పుట్టించే వ్యక్తి కథ కావటంతో తారక్కి మంచి స్పేస్ ఉంటుందా? లేకుంటే కథ మొత్తం సెకండ్ హాఫ్ లో చెబుదామని ఫస్ట్ హాఫ్ లో మిగిలిన క్యారెక్టర్ల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారా అనే డిస్కషన్ షురూ అయింది. త్రికరణ శుద్ధిగా పనిచేసుకుంటూ వెళ్తుంటే అవార్డులు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని నమ్ముతారు మెగాస్టార్ చిరంజీవి.
పద్మ విభూషణుడిగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కారాన్ని అందుకున్న వేళ వేదిక మీద మెగా బాస్ మాట్లాడిన మాటలను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటున్నారు అభిమానులు. బాసు, వేర్ ఈస్ ద పార్టీ అని ప్రత్యేకించి ఎవరూ అడగక్కర్లేకుండా తన సక్సెస్ తో సత్కారాలతో అభిమానుల కడుపు నింపేలా ఆనందం పంచుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఓవైపు సినిమాలు, ఇంకోవైపు సత్కారాలు అంటూ బాస్ వేరే లెవెల్ బిజీగా ఉన్నారు. వేదిక మీద చిరునోట నంది అవార్డుల మాట, గద్దర్ అవార్డుల ప్రస్తావన విన్న తోటి కళాకారుల ఆనందానికి అవధుల్లేవు. ఇండస్ట్రీ పెద్దగా అవార్డులు కళాకారులను ఎలా ప్రోత్సహిస్తాయో మెగాస్టార్ చెప్పటం సందర్భోచితం అనే టాక్ వినిపిస్తోంది. పద్మ విభూషణుడి గౌరవాన్ని పొందిన చిరు అదే ఉత్సాహంతో విశ్వంభర సినిమా కోసం చేసిన కసరత్తులను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. నిర్విరామంగా ప్రశంసలు అందుతూనే ఉన్నా తన బాధ్యతను, విశ్వంభర కోసం చేయాల్సిన కృషిని మర్చిపోలేదు మా బాస్ అంటున్నారు. మెగా హ్యాపీ డేస్ ని చూస్తుంటే పండుగ ముందే వచ్చినట్టుందని ఉప్పొంగిపోతున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతికి సెట్స్ మీదకి రానుంది. తమిళ సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు మళ్ళీ సరైన బ్రేక్ కోసం కూడా కాలీవుడ్ వైపే చూస్తున్నారు. సౌత్ లో పూజా హెగ్డేకి తిరుగులేదు అని అనుకుంటున్న టైంలో ఇక్కడ కాల్ షీట్లకు కామా పెట్టి నార్త్ వాళ్లతో పొత్తులు కుదుర్చుకున్నారు ఈ కన్నడ భామ. అయితే అక్కడ సినిమాలు బెడిసికొట్టడంతో చేసేదేమీ లేక గత కొన్నేళ్లుగా ఖాళీగా కనిపిస్తున్నారు. మరి ఫ్యూచర్లో అయినా బిజీగా ఉండాలంటే చేతి నిండా ప్రాజెక్టులు ఉండాల్సిందేగా. ఆ ప్రస్థానాన్ని కాలీవుడ్ నుంచి మొదలు పెట్టడానికి రెడీ అయ్యారు ఈ బ్యూటీ. అలవైకుంఠపురంలో టైంలో పూజా హెగ్డే క్రేజ్ మామూలుగా లేదు. చేతి నిండా సినిమాలు, అందులోనూ అన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్లు, పైగా నార్త్ కాలింగ్ అంటూ వార్తలు. అబ్బో, అదో గోల్డెన్ పీరియడ్ అమ్మడి కెరీర్లో. ఆ చరిష్మా 2021లోనూ కంటిన్యూ అయింది. లెహరాయి అంటూ అప్పటిదాకా సక్సెస్ కోసం వెయిట్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్ కి కూడా హిట్ ఇచ్చిన లక్కీ గర్ల్ అనిపించుకున్నారు పూజ. ఆ తర్వాత ఆమె చేసిన రాధేశ్యామ్ ఆడలేదు. పాటలు సూపర్ అనిపించినా సినిమా రిలీజ్ డిలే కావటం, కథాపరంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయలేకపోవడంతో పూజా కెరీర్ కాస్త డీలా పడింది. దానికి తోడు అద్భుతంగా ఉంటుందనుకున్న కోలీవుడ్ బీస్ట్ కూడా చప్పగా సాగేసరికి నీలాంబరిని పట్టించుకునేవారే కరువైపోయారు. ముందే అనుకున్నట్టు గుంటూరు కారంలో మహేష్ పక్కన పూజ యాక్ట్ చేసుంటే ఇంత గ్యాప్ కనిపించేది కాదు. సూపర్ స్టార్ పక్కన సూపర్ భామ ఈ సంక్రాంతికి జనాలను పలకరించేవారే. హిందీ సినిమా కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా కాల్ షీట్తో క్లాష్ రావటంతో మహేష్ సినిమా నుంచి సైలెంట్గా తప్పుకున్నారు పూజ. అలానే సల్మాన్ సినిమా సక్సెస్ఫుల్ అయిందా అంటే అదీ లేదాయే. ఇన్నిటి మధ్య ఇప్పుడు పూజ ఏం చేస్తున్నారంటే చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. జరజరమంటూ పైకి పాకిన ఆమె కెరీర్ ఇప్పుడు ఎవరినో లిఫ్ట్ అడగాల్సిన పరిస్థితిలో ఉంది. కమల్ ప్రొడక్షన్లో సింబు హీరోగా నటిస్తున్న సినిమా అయినా ఆమెకి ఆ లిఫ్ట్ ఇస్తుందా అని కోలీవుడ్ నుండి వార్తలు గుప్పమంటున్నాయి. ప్రస్తుతానికి హిందీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే సింబు సెట్స్కి వెళతారు అన్నది ఆ న్యూస్. అదే జరిగితే సినిమా బంపర్ హిట్ అయితే పూజా కెరీర్ మీద టార్చ్ వెలుగు పడ్డట్టే మరి. సిల్వర్ స్క్రీన్ మీద మెప్పించిన సినిమాలే కాదు, అందులో నటించిన జంటలు కూడా ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోయారు. అలా ఆడియన్స్ ని టచ్ చేసిన పేర్ నాని అండ్ కీర్తి. 7 ఏళ్లలో వీళ్ళిద్దరూ కలిసి 2 సినిమాలు చేసేశారు. అయినా నిన్ను వదలబొమ్మాలి అంటున్నారు నాని. ఇంతకీ ఉన్నట్టుండి వీరిద్దరి మధ్య కన్వర్సేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? నాని అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది? లెట్స్ వాచ్. రొమాంటిక్ కామెడీ సినిమాగా మెప్పించిన నేను లోకల్ విడుదలై 7 ఏళ్లైంది. దాన్నే గుర్తు చేసుకున్నారు కీర్తి. నానితో కలిసి చాలా సినిమాల్లో నటించాలని ఉందన్నది ఆమె కోరిక. అది విన్న నాని, కీర్తి నువ్వు తప్పించుకోలేవు, నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటా అంటూ సరదాగా స్పందించారు. దసరాలోనూ కలిసి సందడి చేశారు వీరిద్దరూ. ఇప్పుడు కీర్తి సురేష్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు తమిళ సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలకు సంతకం చేస్తున్నారు. తెలుగులో దసరా తర్వాత భోళా శంకర్లో నటించారు కీర్తి. అయినా దసరాలో వెన్నెల క్యారెక్టర్నే గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయర్ 1-2 సినిమాలతో వావ్ అనిపించిన నాని ఇప్పుడు సరిపోదా శనివారం సెట్స్ మీదున్నారు. ఈ ఏడాది సరిపోదా శనివారంతో రాక్ చేస్తానంటున్నారు న్యాచురల్ స్టార్. సో ప్రస్తుతానికి లేకపోయినా ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఈ కాంబోని బేషుగ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నమాట. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9.